హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఇప్పుడు మనకు ఒక స్పెషల్ మూవీలో ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నామండి. సో మాయా, సో ఎస్తర్ గారు మనకి ఒక మాయా మూవీలో మాయ చేయడానికి మన ముందున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండ్ వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మాయా అసలు టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ అప్ దిస్ రోల్ ఇన్ మాయా యాజ్ మాయా? ఐ కెన్ సే స్క్రిప్ట్ అండి. అంటే ప్రతి సినిమాకి ఫస్ట్ నాకైతే ప్రతి సినిమా రీజన్ ఇస్ ద స్క్రిప్ట్. నాకు స్క్రిప్ట్ నచ్చి ఒక కథ కొత్తగా ఉంది లేదా ఏదో ఒక మంచి పాయింట్ చెప్పబోతుంది అనేది చూస్తే ఐ డెఫినెట్లీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కూడా ఓకే, ఇలాంటిది ఒక చేస్తే ఆడియన్స్కి కూడా బాగుంటుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఒప్పుకుంటాను. సో మాయా కూడా మెయిన్ పాయింట్ నాకు అదే నచ్చింది. స్క్రీన్ ప్లే నచ్చింది, స్క్రిప్ట్ నచ్చింది, అండ్ ద ఇమోషన్ ఇట్ క్యారీస్ నాకు చాలా నచ్చింది. అండ్ వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ది స్క్రిప్ట్? ఎప్పుడైతే రమేష్ గారు వచ్చి నేరేషన్ చేసిన ఇమీడియట్గా ఓకే చెప్పారు, లేకుంటే ఎనీథింగ్ హుక్డ్ అప్? ఇమీడియట్గా అదే నిన్న కూడా ప్రెస్ మీట్ లో రమేష్ గారు అదే అన్నారు. డైరెక్టర్ గారు ఆయన అనుకున్నారంట స్టోరీ విన్నాక నేను ఓకే రేపు చెప్తాను, కాల్ చేసి చెప్తాను అన్నట్టు చెప్తానేమో అనుకున్నారు. ఒక వ్యాన్ లో వేరే ఒక సినిమా షూటింగ్ టైంలో వచ్చి వ్యానిటీలో కూర్చొని చెప్పిన కథ ఇది. ఓకే. సో ఆయన ఏమనుకున్నారు, నేను విని ఓకే సరే మీరు వెళ్ళిపోండి, మీకు కాల్ చేసి చెప్తానని. బట్ ఇమీడియట్ గా నేను తను చెప్తూ నాకు నచ్చింది, ఓకే బాగుంది. బట్ క్లైమాక్స్ లాస్ట్ కి వచ్చే ట్విస్ట్ ఉంది కదా, ఓకే, దేర్ ఐ థాట్ ఓకే చలో చేద్దాం, ఈ సినిమా చేస్తున్నామని. సో అది క్లైమాక్స్ చెప్పి ఫినిష్ అవ్వగానే సరే అండి నేను చేస్తున్నానన్నా. అంతేనా అండి? అంతే, అయితే నేను వెళ్ళిపోనాను. సో నాకు ఐ డి నాట్ థింక్ దట్ ఐ విల్ డూ దాట్, బట్ ఐ లైక్ ఇట్ సో మచ్ దట్ ఐ ఇంకా కూర్చుని ఆలోచించడానికి ఏం లేదనిపించింది, ఇమీడియట్గా ఒప్పుకున్నాను. ఎస్. సో ఈ మాయలో చూస్తే బేసిక్గా స్టోరీ దేని మీద ఉంటుంది అంటే చూడటానికి ఇట్ లుక్స్ లైక్ ఎ హారర్ కైండ్ ఆఫ్ ద ఫిలిం. సో బేసికలీ డస్ ఇట్ రిజొనేట్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ ఆర్ కైండ్ ఆఫ్ సొసైటీ ఫేసెస్ ఇష్యూస్ ఏదైనా రిలేట్ ఉంటుందా ఆర్ రిజొనేట్ అవుతుందా? సొసైటీ ఇష్యూస్ అని చెప్పలేము, బట్ ఇమోషన్స్ అని చెప్పొచ్చు. కొన్ని స్ట్రాంగ్ ఇమోషన్స్ క్యారీ చేస్తుంది. హారర్ ఇస్ వన్ ఆఫ్ ద ఏమంటారు ఒక ఫ్యాక్టర్, అది కన్వే చేయడానికి హారర్ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లా వాడుకున్నారు అంతే. బట్ ఓవరాల్ గా స్టోరీ ఇస్ అన్ ఎమోషన్ ఆఫ్ అ వుమన్. సో ఒక వుమన్ కి నిజంగా హర్ట్ అవుతే లేదా ఒక పగ అనేది పెట్టుకుంటే ఎక్కడి దాకా ఒక వుమన్ వెళ్తుంది అండ్ ఎలా ఒక వుమన్స్ పగ రివెంజ్ అనేది ఎలా ఉంటుంది అనే ఒక థ్రెడ్ అది చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తే టైటిల్ మాయలో కూడా కైండ్ ఆఫ్ ఒక బేబీ కైండ్ ఆఫ్ తీసుకుంది. సో వాట్ డస్ ఇట్ ఇంప్లిఫైస్? ఇట్ ఇంప్లిఫైస్ అన్ ఎమోషన్ ఓన్లీ అండి. అంటే అది ఒక ఈవెంట్, ఇన్సిడెంట్ అనమాట. సో ఆ ఇన్సిడెంట్ వల్ల ఏమవుతుంది అనేది ఒక ట్రిగరింగ్ పాయింట్ అది. సో దట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్. అది ఎవరు ఏంటి సంబంధం ఏంటి అనేది మీకు సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది. ఓకే. సో కమింగ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ లైక్ మీ క్యారెక్టర్ పరంగా వస్తే సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో? చాలా డిఫరెంట్ గా ఉండిపోతుంది. అది నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే దట్ ఈస్ మై ఏమంటారు మై మోటో. నేను ఇండస్ట్రీలో లేదు, నేను సినిమాలో పిక్ చేసేటప్పుడే వన్ ఆఫ్ మై ప్రైమ్ లుక్అవుట్స్ ఇస్ టు బి డిఫరెంట్, టు ట్రై సంథింగ్ నాన్ రెపిటేటివ్. సో అయినా జనాలు చాలా మంది అదే నిన్న కూడా చాలా మంది అడిగేటప్పుడు మీరు ఎప్పుడు బోల్డ్ సీన్సే సెలెక్ట్ చేస్తారు, బోల్డ్. సో ఇట్ ఇస్ నాట్ దాట్, నేను చేయట్లేదు, నేను ప్రతి సినిమా చేస్తున్నాను. కానీ అలా బోల్డ్ సీన్స్ ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఎక్కువ హైలైట్ అయిపోయి జనాలు దానికి ఎక్కువ హైప్ ఇస్తున్నారు అంతే. కానీ నేను చేసేటప్పుడు ప్రతి సినిమాని క్యారెక్టరైజేషన్ కానీ స్క్రిప్ట్ ఇమోషన్ అన్ని డిఫరెన్స్ ఉండి చూసుకునే సెలెక్ట్ చేస్తున్నాను. మాయా డెఫినెట్లీ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ దట్ వే. నా లుక్లో మీకు తెలుస్తుంది, లుక్ కూడా చాలా వేరేగా ఉంది. It is not based on glamour, look avanni kaadu. It is only running on emotion, not about how the actors are looking. Adanni em point kaadu. But aina anditlo kuda na look kottaga icharu, oka kotta dimension చూపించారు. నాకు నా డైమెన్షన్ కొత్తగా చూపించారు. సినిమా చూసేటప్పుడు నాకే ఇంకా అవునా పర్లేదా ఇలా బాగుంటుందా అన్నట్టు నాకే అనిపిస్తుంది, ఎందుకంటే నేను అలా ముందు చేయలేదు కాబట్టి. కానీ ఫస్ట్ ట్రయల్ షో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లేదండి ఎందుకు అలా అంటున్నారు, చాలా బాగుంది కదా అని అంటున్నారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక డౌట్ లో ఉన్నప్పుడు చేసిన సినిమా, కానీ యాక్సెప్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ సినిమా వాళ్ళకి మీడియా వాళ్ళకి ఫస్ట్ షో చూసిన ప్రతి ఒక్కరికి చాలా నచ్చింది. సో వాళ్ళ రెస్పాన్స్ చూసి నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తూ ఉందన్నమాట. దట్ దిస్ రోల్ ఆల్సో చాలా మందికి ఇష్టం అయ్యేలా ఉంది అని నా నమ్మకం.
ఎస్. సో ఇప్పుడు చూస్తే ఇంతకుముందు మీరు అన్నట్టుగా కొన్ని క్యారెక్టరైజేషన్స్ చూస్తే కూడా ఇంపార్టెంట్, అంటే స్టోరీలో అవి బ్లెండ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అంటే డూ యూ టేక్ ఎనీ పర్సనల్ కేర్ లైక్ హౌ ఇంపార్టెంట్ ఐఎమ్ టు ద క్యారెక్టర్ అనేది చూస్తూ ఉంటారా? డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక రోల్ ఆఫర్ చేసేటప్పుడే నేను ముందు కూడా చెప్పింది ఉంది, అంటే మాటల్లో హీరోయిన్ అని చెప్పేస్తారు, బట్ హౌ మచ్ ఇస్ దట్ హీరోయిన్ క్యారెక్టర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ ద స్క్రిప్ట్. ఒక్క అమ్మాయి కావాలా, లేదు ఎస్తర్ గారే కావాలా? ఒక్క అమ్మాయి కావాలి, ఏదో ఒక అమ్మాయి 2 days ముందు హీరోయిన్ వెతుకుతూ ఉంటారు, 2 days తర్వాత షూటింగ్ అయి ఉంటుంది, అంటే వాళ్ళకి ఏదో ఒక అమ్మాయి దొరికితే చాలు, ఒక ఫీమేల్ అయి ఉంటే చాలు, చూడడానికి బాగుంటాయి, ఒక యావరేజ్ అబవ్ యావరేజ్ అమ్మాయి ఒకటి, ఏజ్ గ్రూప్ 25 to 30 అలా ఏదో వెతుకుతుంటారు, కానీ ఈమెనే కావాలి అని అలా రాసి ఉండదు, వెతుకుండరు. అలాంటి రోల్స్ నాకు అప్పుడు ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరో ఒక అమ్మాయి అంటే అది ఎవరు కూడా తీసుకోవచ్చు కదా, ఎస్తరే కావాలని లేదు, కానీ ఎస్తర్ కోసమే రాసిన క్యారెక్టర్ అయితే ఎస్తర్ గారే కావాలని వెతుక్కుంటూ వచ్చారంటే దెన్ దట్ క్యారెక్టర్ ఇస్ మైన్. దెన్ దే హ్యావ్ రిటర్న్ ఇట్ కీపింగ్ మీ ఇన్ మైండ్. దే హ్యావ్ అంటే దాంట్లో ఉన్న సీన్స్ కానీ ఆ క్యారెక్టర్ ప్రతిదీ నన్ను ఊహించుకొని రాసి ఉంటారు, కాబట్టి అది నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఐ ఆల్వేస్ ఆస్క్ దాట్. అండ్ దెన్ ఓకే, ఆ క్యారెక్టర్కి మొత్తం స్క్రిప్ట్కి ఏం సంబంధం, ఆ క్యారెక్టర్ వల్ల స్క్రిప్ట్లో ఏం మార్పులు వస్తాయి, ఏం కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఒక్కటే సీన్ అయినా పర్లేదు, కానీ ఆ ఒక్క సీన్లో ఆ సినిమాకి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్ అయి ఉండాలి. సో ఐ యాజ్ అన్ యాక్టర్ షుడ్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్, మై క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి అ కీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. లేకపోతే అన్నే నెంబర్ ఆఫ్ డేస్, అంతే మన హార్డ్ వర్క్, అన్ని ద టైమ్, ద ఎఫర్ట్ అన్ని ఈక్వల్ ఇస్తాం. ఏదో ఒక సినిమాకి ఒక్క సీన్ కాబట్టి తక్కువ యాక్టింగ్, 10 scenes కాబట్టి ఎక్కువ యాక్టింగ్ చేయలేము కూడా. సో అలా ఉన్నప్పుడు ద ఎఫర్ట్ షుడ్ బి గివెన్ ఇట్స్ రైట్ డ్యూస్ అనే నా నమ్మకం. సో ఐ ఆల్వేస్ చెక్ దట్ ఓకే హౌ రెలవెంట్ అండ్ హౌ ఇంపార్టెంట్ ద రోల్ ఇస్ అనేది. దీనికి ఎన్ని డేస్ షూట్ చేశారు మేము? డేస్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు నా గుర్తులేదు, ఎందుకంటే వీ డిడ్ ఇట్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్, బట్ ఇట్ వాస్ అ కపుల్ ఆఫ్ డేస్. అంటే ఓవరాల్గా ఐ డోంట్ నో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ సినిమా ఎన్ని షూట్ చేశారు నాకు తెలియదు. వితౌట్ మీ ఆల్సో నా పోర్షన్ మేబీ అరౌండ్ 15 to 20 days. 15 to 20 days. అంటే ఇప్పుడు చాలా లాంగ్ బ్యాక్ కూడా స్టార్ట్ అయిందని విన్నాం ఈ ప్రాజెక్ట్. అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డిలే? బికాస్ ఈ సినిమా టీమ్ హ్యాస్ నాట్ డన్ ఫిల్మ్స్ బిఫోర్. ప్రొడ్యూసర్ గారు కూడా కొత్త, అతను కూడా రాజేష్ గారు ఆల్సో సెటిల్డ్ ఇన్ ద US. సో హీస్ నాట్ అ సినిమా పర్సన్, ఏదో సినిమా చేసి ఇది మొత్తం ఫార్ములా తెలీదు. డైరెక్టర్ గారు కానీ మొత్తం టీం ముందు ఏ సినిమా చేయలేదు, వాళ్ళు సినిమా బ్యాక్గ్రౌండే కాదు. ఎవరికి సర్టన్ పర్సన్ కి అసిస్టెంట్ గా పనిచేసాము, 10 years అసిస్టెంట్ గా చేసి తర్వాత డెబ్యూ చేస్తున్నాము, అలాంటి డెబ్యూ కాదు. ఎప్పుడు సినిమాలే చేయలేదు, 1-2 షార్ట్ ఫిల్మ్స్ చేశారు, డైరెక్ట్ డెబ్యూ చేస్తున్నారు. సో ఐ లైక్ దేర్ కాన్ఫిడెన్స్. అండ్ టుడే వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ మీకు అనిపిస్తుంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అసిస్టెంట్ గా ఉండి కూడా డీసెంట్ సినిమాలు తీయలేకపోతున్నారు. కానీ ఏ సినిమా కూడా తీయకుండా ఒక ఫ్రెష్ టీమ్ డైరెక్ట్గా వెళ్ళి ఒక ఫీచర్స్ ఫిల్మ్ బాగా తీశారనేది మీరు చూడడానికి మీకు అనిపించదు సినిమా చూసేటప్పుడు. అంటే ఒక డెబ్యూ ఇచ్చేటప్పుడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో అట్లాంటి రోల్ మీకు ఆపర్చునిటీ దొరికింది అనుకోవచ్చు. I can say that and I'm very happy because see always ఏమంటారు, ఇప్పుడు ఎవ్రీ న్యూ కమర్ ఆర్ ఎవ్రీ అప్కమింగ్ పర్సన్ నీడ్స్ దట్ సపోర్ట్. ఎవరో ఒకరు ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సేఫ్టీనే, వాళ్ళ ప్లస్సే, నాకు మంచిదే అవ్వాలి, నాకు ప్లస్సే అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంకొకరికి రిస్క్ తీసుకోవడానికి స్పేస్ ఉండదు. సో మేబీ ద రిస్క్, చాలా పెద్ద రిస్క్ కూడా తీసుకోమని చెప్పాను, కానీ వెన్ ఇట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్, వెన్ యూ కెన్ గివ్, మన గ్రోత్ తో పాటు మనతో పాటు ఇంకా నలుగురికి మనం కలిసి ఎదిగేలా ఉంటే ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. ఓన్లీ నేను మాత్రమే ఎదగాలి అని చెప్పడానికి నా చుట్టూ ఉన్న నలుగురు కూడా ఎదగాలి, మంచి ఎకోసిస్టమ్, అందరికి మంచిది అవ్వాలి. ఓన్లీ వెన్ ఐ గ్రో ఐ షుడ్ బి యూస్ఫుల్ టు సంబడి. వెన్ ఐ బికమ్, నేను ఒక్క అడుగు ముందుకు వెళ్ళేటప్పుడు నా వెనకున్న నలుగురు కూడా ఒక్క అడుగు, వాళ్ళ లైఫ్ నుంచి ఒక్క అడుగు ముందుకు రావాలి అనే ఒక ప్రయత్నం ఉండాలి. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ నాకు అలాంటి ఆపర్చునిటీ దేవుడు ఇచ్చారు, వాళ్ళు కూడా నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు అనేది నాకు చాలా, దే ట్రస్టెడ్ మీ, దే కేమ్ టు మీ. నేను మేబీ ఓకే చెప్తానేమో అనే హోప్, వైబ్ వాళ్ళకు ఉంది అనేది ఐఎమ్ గ్లాడ్. బట్ ఎస్ దిస్ ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకుంటూ వాళ్ళకి ఆర్గనైజ్ చేస్తూ, వాళ్ళ టీమ్ ఆర్గనైజ్ చేస్తూ ఒక సినిమా ఫార్మ్ చేయడంలో సగం టైం పట్టింది. ఓకే, దే డిడ్ నాట్ డూ మిస్టేక్స్ మచ్, బట్ ద గ్రోత్ వాజ్ స్లో బికాస్ దే చాలాసారి దే కేమ్ టు మీ. పర్ఫెక్షన్ ప్లస్ గైడెన్స్. ఇది ఇప్పుడు సినిమా మొత్తం రెడీ అయ్యాక కూడా నెక్స్ట్ ఏం చేయాలని ఒకసారి కాల్ చేసి, ఓకే మేడం ఇప్పుడు రెడీ అయిపోయింది, ఏం చేద్దామంటారు, సో నెక్స్ట్ ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ షో. సో ఎవ్రీథింగ్ దే నీడెడ్ గైడెన్స్ ఫ్రమ్ మెనీ పీపుల్, దే నీడెడ్ దట్ రైట్ సోర్సెస్ ఫర్ థింగ్స్. సో ఇట్ వాస్ స్లో బట్ ఇట్ వాస్ స్టడీ. అండ్ టుడే ఐ థింక్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఇప్పుడు నీట్గా వచ్చి రీచ్ అయింది కాబట్టి ఇట్ వాజ్ అ గుడ్ ప్రాసెస్. కరెక్ట్. యా, సో ఇప్పుడు మనం మాయలో చూసుకుంటే మీతో పాటుగా హూ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ అదర్ క్యారెక్టర్స్ ప్లేయింగ్ ఇన్ దిస్?
కిరణ్ గారు అని ఉన్నారు, హీఈస్ ప్లేయింగ్ అన్ అదర్ బికాస్ దిస్ ఇస్ అ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఫిల్మ్ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ అ కీ పర్సన్. ఎవరు కూడా టైం పాస్ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అనేది లేదు. సో సురేష్ కొండెట్టి గారు హీఈస్ ఆల్సో ప్లేయింగ్ అన్ అదర్ కీ రోల్. స్వప్న గారు అని ఉన్నారు, స్వప్న గారు అని కూడా ఆమె చేస్తుంది. సిరి అని ఇంకో అమ్మాయి, ఆమె రెక్కీలో, నేను రెక్కీ చేసేటప్పుడు అందులో షీ వాజ్ స్మాలర్ క్యారెక్టర్, షీఈస్ కమ్ అండ్ గో క్యారెక్టర్ ఉంది రెక్కీలో. అప్పుడుగా పరిచయం చేసి మాట్లాడుకున్నాము, ఆమె నాతో ఫోటో దిగింది, అంతా అయిపోయింది. కట్ చేసి ఇక్కడ మాయాకు వస్తే, మేడం నేను ఎవరు తెలిసిందంటే, అవును కదా నేను చూసినట్టుందే అంటే, నేను రెక్కీ టైంలో మీకు కలిసాను కదా. సో సి ఈవెన్ షీ ఫ్రమ్ వన్ ప్రాజెక్ట్ టు అనదర్, నేను 2 ప్రాజెక్ట్స్ చేసి రిటర్న్ వచ్చేసరికి షీ హ్యాస్ గ్రోన్ సో మచ్. షీ ఈస్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మాయా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హర్. సేమ్ పీపుల్ మన కళ్ళు ముందుకు వస్తుంటే అది చూడడానికి హ్యాపీగా ఉంది. అయితే ఎలాగో మనకి సురేష్ కొండెట్టి గారు అనేది ఒక టాపిక్ వచ్చింది. సో ఎప్పుడు కూడా అంటే ప్రేక్షక పాత్ర లేదంటే ఇట్లా ఇటువైపు కూర్చొని క్వశ్చన్స్ అడగటం, ఇట్లా చేయటం, అంటే ఆ మూవీలో అది బాగాలేదు ఇది బాగాలేదు, ఫ్లాలెస్గా ఏదైనా ఫ్లా చూపించడం అట్లా ఉంటుంది. ఇప్పుడు సురేష్ కొండెట్టి గారు స్క్రీన్ మీద చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే దే గాట్, అంటే చూసే వాళ్ళకి కూడా ఒక రైట్ ఉంటుంది, ఒక ఆపర్చునిటీ దొరికినట్టే. అట్లా ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టరైజేషన్, అండ్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా సీన్స్ ఉన్నాయా? అది లేదు, నాకు తనకి కాంబినేషన్స్ ఏం లేవు. నా ట్రాక్ వేరు, ఆయన ట్రాక్ వేరు. బట్ ఐ థింక్ ఈస్ డన్ నేను కూడా ట్రయల్ షోనే చూశాను, డీసెంట్ జాబ్ చేశారు. ఆయనకి ఇచ్చిన ఆ రోల్లో అతనికి, బికాస్ హీఈస్ నాట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్టిస్ట్ ఏం అలా కాదు కదా. అతనే చెప్తున్నారు చాలా టైం తర్వాత ఒక ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ దొరికింది, ఇదే ఫస్ట్ టైం ఒక నటుడుగా నాకు స్పేస్ దొరికింది అంటున్నారు. బట్ ఐ థింక్ హీ హెస్ డన్ అ డీసెంట్ జాబ్. చాలా మంది ఫస్ట్ సినిమాకి అంతా కూడా చేయలేకపోతారు. హీ హెస్ డన్ అ నైస్ డీసెంట్ జాబ్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇది చూస్తే ఒక ఫీమేల్ సెంట్రిక్ లాగా అనిపిస్తుంది, డస్ ఇట్? yes very much yeah అంటే క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు కానీ ప్రైమ్ సబ్జెక్ట్, ద సెంట్రల్ సబ్జెక్ట్ ఇస్ దిస్ మాయా అండ్ ఈ ట్రాకే మెయిన్. సో ఇప్పుడు మనం చూస్తే హారర్స్లో ఆ జనరల్లో చాలా మూవీస్ వచ్చింది. సో వెన్ వీ కంపేర్ విత్ ద అదర్ ఫిలిమ్స్ లైక్ అదర్ కాంపిటేటివ్ ఫిలిమ్స్ ఇన్ ఇస్ జనరల్ స్టైల్, సో లైక్ హౌ ఈస్ ఇట్ డిఫరెంట్ మాయా? ఇట్ ఈస్ డిఫరెంట్ బికాస్ ఇప్పుడు దెర్ ఈస్ ఓన్లీ నౌ డేస్ అగైన్ నేను వింటున్న కొన్ని కథల్లో అండ్ అన్నింటిలో కూడా కొత్త మేకర్స్ మైండ్స్లో దిస్ అవర్ జనరేషన్, యూ కెన్ సే ద పీపుల్ ఇన్ దర్ లేటర్ 20s అండ్ ఎర్లీ 30sలో ఉన్న బ్యాచ్, దే ఆర్ మర్జింగ్ జానర్స్. ఇప్పుడు హారర్ సినిమా అనేది మనం చాలామంది చూసాము, థ్రిల్లర్ అనేది చూసాము, ఇమోషనల్ డ్రామా చూసాము. వెన్ ఇట్ ఈస్ అ మర్జర్ ఆఫ్ ఆల్ 3, ఇట్ ఈస్ హారర్, థ్రిల్లర్ అండ్ అన్ ఇమోషనల్ డ్రామా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ ఫ్యూజన్ జానర్. సో ఇప్పుడు ఫ్యూజన్ జానర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మనము రొమాంటిక్ కామెడీ చూస్తున్నాము, హారర్ కామెడీ చూస్తున్నాము. సో ఇవన్నీ ఇప్పుడు ఒక లాస్ట్ ఈ 5-6 yearsలో ఎక్కువ మీకు అలాంటి మధ్యలో ఎక్స్పెరిమెంట్స్ ముందు అయ్యాయి కానీ ఇప్పుడు ఎక్కువ అలాంటివి కనిపిస్తున్నాయి. సో ఇది కూడా అలాంటి ఒక మిక్స్డ్ జానర్, విచ్ ఇస్ వై ఇట్ ఇస్ స్పెషల్. మీకు పోస్టర్ చూసేటప్పుడు లేదా టీజర్ చూసేటప్పుడు హారర్ ఎక్కువ అన్నట్టు అనిపించవచ్చు. నాకు కథ వినేటప్పుడు కూడా ఫస్ట్ ఏంటి ఓన్లీ హారర్ నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ అరుపులు, స్క్రీమింగ్, ఏదో దయ్యాలు అదే రౌండ్లో అవుతుంటుంది కానీ ఏదో ఒకటి ముందుకు వెళ్ళదు, స్టోరీలో ఏదో ఒకటి ఉండదు. సో అలా కంటెంట్ లేకపోతే టైంపాస్ ఊరికి అరుపు స్క్రీమింగ్ నాకు చూడడం కూడా ఇష్టం ఉండదండి అని చెప్పి నేను చాలాసార్లు హారర్ అనగానే అంటాను. సో ఇది నరేషన్ చేసేటప్పుడు అయ్యో మళ్ళీ హారరేనా ఎలా చెప్పాలి అనుకున్నా. బట్ ముందుకెళ్తే నో, దిస్ ఇస్ నాట్ హారర్, జస్ట్ హారర్ ఏమో అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బట్ హారర్ కాదు, థ్రిల్లర్ ఏమో అని ఫీలింగ్ వస్తుంది కానీ థ్రిల్లర్ కాదు. అట్ ది ఎండ్ ఇట్ ఈస్ అన్ ఇమోషనల్ డ్రామా. దట్ ఈస్ వాట్ ఐ లైక్. ఐమ్ లైక్ ఓకే, సో ఇట్స్ అ జర్నీ. సో ఈవెన్ ఇమోషనల్లీ ఇదేమో అదేమో అని చూస్తుంటాం కానీ లాస్ట్కి అవన్నీ కాదు ఇది అనే సినిమా చెప్తుంది. అది నాకు నచ్చింది. అంటే ఈ క్లైమాక్స్లో ఏం చెప్తుంది, అంటే మెసేజ్ ఏమి ఇస్తుంది, అంటే దేని గురించి? అదే ఇట్స్ అన్ ఇమోషనల్ డ్రివన్. అంటే అది చెప్తే మీకు ఇప్పుడు అవును, బికాజ్ ఎందుకంటే సినిమా ఆ జర్నీ మీకు ఆ ఫన్ పోతుంది కాబట్టి దట్ అప్రోచ్ షుడ్ బి లైక్ యూ గోయింగ్ టు వాచ్ సంథింగ్ కాల్డ్ మాయా. బట్ దట్ మూవీ, ఆ మాయా అనేది ఏంటి, ఎందుకు, అవన్నీ మీకు లాస్ట్లో రివీల్ అయిపోతుంది ఇన్ అ వెరీ నైస్, వెరీ మీనింగ్ఫుల్ వే. ఎస్, అండ్ లైక్ మనం చూస్తే ఇప్పుడు మనకి హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రమేష్ గారు? అంటే మీరు అన్నట్టు డెబ్యూ డైరెక్టర్, సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? వెరీ గుడ్. లైక్ ఐ సెడ్, హీ బిలీవ్స్, అతను చెప్తారు మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది నా మీద, ఎలా ఒప్పుకున్నారు మీరు. బట్ ఐ థింక్ ఐ లైక్ హిస్ కాన్ఫిడెన్స్ అంటున్నాను కదా. ఇప్పుడు నేను చాలా సినిమాలు పనిచేశాను. ఎంతోమందికి నేను డెబ్యూ చేసేటప్పుడు అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు, ఇప్పుడు కూడా అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉన్నారు. ఇదే ఇండస్ట్రీలోనే కాదు, కన్నడ సినిమాల్లో కానీ వాళ్ళు ఫిక్స్డ్ అసోసియేట్ డైరెక్టర్సే. ఎంతోమంది డెబ్యూ అయ్యి కెరియర్ ఫినిష్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళు ఇంకా అక్కడ. అంటే ఆ రిస్క్ టేకింగ్, నేను అంటుంటాను మీ డెబ్యూ ఎప్పుడండి అంటే పోన్లే అండి అంటే, బికాస్ దే డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. సినిమా మొత్తం వాళ్ళకి తెలుసు. ఎంతెంత డైరెక్టర్స్ డెబ్యూ చేసే వాళ్ళని అసోసియేట్గా తీసుకొని చేస్తున్నారు, ఎందుకంటే సినిమా మొత్తం వాళ్ళు గైడ్ చేస్తారని.
కానీ అంత నాలెడ్జ్ ఉండి కూడా వీళ్ళకి నేను నా ఫేస్ పెట్టి నా పేరు పెట్టి నేను ఒక డైరెక్ట్ చేయగలుగుతాను, నేను ఆ రిస్క్ తీసుకుంటాననే ఒక ఆ ధైర్యం అనేది చూడండి అందరికీ ఉండదు. బట్ ఎవరికి ఏది అసోసియేట్గా పనిచేయకుండా ఏ 10 సినిమాల్లో వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పడానికి ఏం లేదు. నా దగ్గరకు వస్తే మీరు ముందు ఏం చేశారంటే ఏం లేదండి మనకి షాకింగ్. ఎలా వచ్చావు ఎంతో సినిమాలు చేసిన వాళ్ళకి నేను చేయగలుగుతాను, నేను చేస్తానండి అన్నాడు. ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము, సేమ్ టీం మనము చూపిస్తామన్నారు. అది కూడా ఫుల్గా గ్రేట్గా లేదు, బట్ ఐ లైక్ ది ఐడియా. అన్నిట్లో కూడా ఐడియా చాలా బాగుంది. అండ్ ఏం తీయాలనుకున్నారు చూడండి అది తీశారు. అదే ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మన కాంతారా కానీ ఇవన్నీ కూడా ఈ ఫేసెస్ కూడా మనకు తెలియదు. సో కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా అండ్ ఏదో చెప్పబోతున్నారు అనేది తెలుస్తుంది. ఒక్కొక్కసారి బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ వల్ల కానీ లేదా చాలా వేరే థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు టెక్నీషియన్స్ అంత స్ట్రాంగ్ టెక్నీషియన్స్ దొరకట్లేదు. అవన్నీ అయిన తర్వాత ఒక్కొక్కసారి అనుకున్నట్టు ఆ లెవెల్లో తీయలేరేమో, కానీ ఏది చెప్పాలనుకున్నారు చూడండి అది చెప్పగలగాలి. దట్ ఈస్ ద బేసిక్ అచీవ్మెంట్ ఆఫ్ అ డైరెక్టర్. యూ టోల్డ్ మీ వన్ స్టోరీ, ఆ స్టోరీని మీరు చెప్పినట్టు చూపించాలి. అది చాలు, అది బేసిక్. అది ఆ షార్ట్ ఫిల్మ్లో ఉంది. సో ఇతనికి ఒక మంచి ప్రొడ్యూసర్, మంచి బ్యాకప్, మంచి ఆర్టిస్టులు దొరికితే ఒక మంచి ఎడిటర్, ఒక మంచి డిఓపి, అలా మంచి టీమ్ బిల్డ్ అయిందనుకో, హీ హ్యాస్ ద కెపాసిటీ టు టెల్ అ స్టోరీ. దట్ ఐ అండర్స్టూడ్. సో ఐ సెడ్ ఓకే, ఇంకో ఛాన్స్. ఇప్పుడు బాలేడా బాగుందా అని తెలిసేది ఎప్పుడు, ఆ ఛాన్స్ ఇస్తేనే కదా. కూర్చొని ఆ షార్ట్ ఫిల్మ్ బాగాలేదు వద్దు అంటే అతనికి ఇంకో ఆపర్చునిటీని నేను తీసుకెళ్ళినట్టు అయిపోయింది కదా. నౌ సక్సెస్ అనేది ఇచ్చేది లేదా మంచిది చెడు చేసేది అవన్నీ అండ్ దాట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఇప్పుడు ఏదో ఒక్కొక్కసారి ఏం బాగాలేదు ఏం అవ్వదు, మనుషులు కానీ కెరియర్ కానీ సినిమా కానీ ఇది వేస్ట్లే అనిపించింది కూడా దేవుడు ఒక్కొక్కసారి పైకి లేస్తారు. దేవుడు మనసు చేస్తే ఇంపాసిబుల్ అనేది లేదు. దట్ ఈస్ నాట్ ఇన్ అ హ్యూమన్స్ హ్యాండ్. నేను తనకి సక్సెస్ ఇవ్వలేను, నేను తనకి ఫెయిలర్ ఇవ్వలేను. నేను ఇచ్చగలిగేది ఒక ఎస్ మాత్రమే. ఆ ఎస్ నాకు కూడా అంతే, నాకు కూడా తెలియదు. నా సక్సెస్ నా ఫెయిలర్ కూడా నా చేతిలో లేదు. సో వెన్ వన్ పర్సన్ హ్యాస్ కమ్ టు మీ, హీ హ్యాస్ ద క్యాలిబర్, హీ ఈస్ అ గుడ్ పర్సన్, హీ ఈస్ ట్రయింగ్. నాకు ఎస్ చెప్పడంలో ఏం పోతుంది. సో బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీ డిడ్ నాట్ వేస్ట్ దట్ ఎస్, హీ హ్యాస్ డన్ ఇట్ వెల్. అతనికి అన్ని అక్కడున్న పరిస్థితులను మీరు చెప్పినట్టు టైం కన్స్ట్రెయింట్స్, ప్రొడ్యూసర్ కొత్త, అందరూ కొత్త. సో అలాంటి ఒక టీమ్ని తీసుకొని ఎవరు నేను చెప్పినట్టు ఇంకో ఎక్స్పీరియన్స్డ్ అసోసియేట్ని తీసుకొని అలా కూడా లేదు, అందరూ కొత్త వాళ్ళనే తీసుకొని ఆ ధైర్యంతో సినిమా కంప్లీట్ చేశాడు. ఈరోజు సినిమా ఇక్కడ దాకా వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ ఈ సినిమా వల్ల ఈ డైరెక్టర్కి, ఈ టీంలో ఉన్న అందరికీ ఇంకో సినిమా అయినా ఖచ్చితంగా రావాలి, వాళ్ళకి ఇంకో ఆపర్చునిటీ రావాలి. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మాయా వచ్చింది, మాయా వల్ల ఇంకో పెద్ద, ఇంకా బెటర్, ఇంకా మంచి సినిమా అందరి లైఫ్లో రావాలని నా కోరిక. సో ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు మీరు అన్నట్టుగా, సో ఇస్తారంటే బోల్డ్ క్యారెక్టర్స్ అయినా, బోల్డ్ క్యారెక్టర్స్ అయినా అనే వాళ్ళకి మాయా అనేది ఒక సమాధానం అవుతుంది. ఎందుకంటే ద లుక్ కావచ్చు. అంటే ఇప్పుడు ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ ఆల్సో, సో వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ వెంట ఇంటూ ప్లేయింగ్ దిస్ రోల్ అడగాలని. ఎందుకంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం, ఒక ఇంపాక్ట్ఫుల్ చూస్తున్నాం. సో అంటే ఇప్పుడు అది ఇంతకుముందు మూవీలో స్టోరీ బ్లెండ్ అయిన వాళ్ళకి అంతగా కనిపించదు. సో దోస్ హూ సా ద థంబ్నైల్స్ చూసి అదే డెసిషన్గా అదే అనుకునే వాళ్ళకి దే. సో ఇప్పుడు ఇది అంటే ఈ రోల్ ప్లే చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ వెంట ఇంటూ దిస్? Preparation was, I think, more of emotional preparation, like how certain things I have not done before at all. నేను కొన్ని థింగ్స్ నేను అస్సలు చేయలేదు. సో దానికి ప్రిపేర్ అవ్వడానికి రెడీ అయ్యేటప్పుడు ఆ లుక్ కానీ నాకు అవన్నీ తెలీదు. సో ఆ యాంగిల్లో కొంచెం ఐ హ్యాడ్ టు వర్క్. రెస్ట్ వాజ్ నాట్ రియల్లీ, అంటే ఈవెన్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్, నాకు కూడా కొత్త క్యారెక్టర్స్ కావాలని ఉంటుంది. సో మెంటలీ ఐ హ్యావ్ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఐఎమ్ స్టిల్ ప్రిపేరింగ్ ఫర్ రోల్స్ ఐ హ్యావ్ నాట్ డన్. ఎవరో వేరే వాళ్ళు చేసిన రోల్ చూసి కూడా ఇలాంటిది నాకు వస్తే నేను చేయగలుగుతానా, ఎలా చేయొచ్చు, నా మైండ్లో నేను సగం ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఆ రోల్ నాకు రాకపోయినా నేను చేయగలుగుతానా, కూర్చొని నాకు చేయాలని ఉంది అని చెప్పడం వేరు, నిజంగా రోల్ వస్తే నేను ప్రిపేర్డ్గా ఉండడం వేరు. సో ఐఎమ్ ఆల్వేస్ పార్షియలీ ప్రిపేర్డ్ ఫర్ సో మెనీ హీరో రోల్స్. చాలా సరే నేను హీరోస్ని చూస్తే కూడా అంటే నేను అమ్మాయిగా నాకు ఇలాంటి రోల్ వస్తే నేను చేయగలుగుతానా. నేను ఎప్పుడు ఓన్లీ అమ్మాయిల రోల్స్, యాక్షన్ సీన్స్ ఇలా కొట్టడం చేయడం, ఫైట్. ఒక్కొక్కసారి మోహన్ లాల్ గారి సినిమా మలయాళంలో ద ఇమోషన్స్ దట్ హీ గివ్స్, కమల్ హాసన్ గారు ద ఇమోషన్స్ దట్ హీ గివ్స్, కెన్ ఐ గివ్ ద సేమ్ ఎక్స్ప్రెషన్ యాజ్ అ వుమన్? So I am always subconsciously when I watch a film I am learning and I am challenging myself whether character lo manam chusukuntamu. No, definitely. సో ఆ యాంగిల్లో నేను ఎప్పుడూ మాయాకో లేదా ఇంకో సినిమాకి ప్రిపేర్డ్గానే ఉండే. బట్ థంబ్నెయిల్స్ చూసి జడ్జ్ చేసే వాళ్ళకి చెప్పడం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ థంబ్నెయిల్స్ చూసే జడ్జ్ చేస్తారు.
వాళ్ళకి సినిమా మొత్తం చూసేంత ఐక్యూ లేదు, అండ్ ఆ సినిమా మొత్తం చూసేంత పేషెన్స్ లేదు, డెప్త్ లేదు. సో డెప్తే లేని మనుషులకి డెప్త్ గురించి చెప్పడం అంటే ఏమైపోతుందంటే, ఇది రివర్లో ఫిష్ ఉంటుంది లేదా ఎక్వేరియంలో గోల్డ్ ఫిష్ ఉంటుంది, వాళ్ళకి సముద్రంలో వేల్ ఉంది, డైనోసార్ డాల్ఫిన్ ఉంది, చెప్పలేము, అది వాళ్ళకి రెలవెంట్ కాదు. అది ఎలా ఎక్కడ ఉంటుంది, ఎక్వేరియమే కదా అంటూనే ఉంటారు. ఎక్వేరియం కాదురా, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా డీప్ ఉంది, వరల్డ్ చాలా ఉందంటే లేదు ఇంతే అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి మనం ఎక్వేరియం చేపకి వెళ్ళి సీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో దే కెన్ జస్ట్ బీ. బట్ హూ ఎవర్ అండర్స్టాండ్స్, ఎవరు నిజంగా ఒక కెరియర్ని కెరియర్లా చూస్తున్నారు, ఒక ఆర్టిస్ట్ లైఫ్ని ఆర్టిస్ట్లా చూస్తున్నారు, నిజంగా ఒకరి జర్నీని ఫాలో అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్లీ నా ట్రూ వెల్ విషర్స్ హూ ఆర్ రియలీ ఫాలోయింగ్ మై జర్నీ అండ్ విషింగ్ మీ వెల్, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మాయ అనేది ఒక కొత్త డైమెన్షన్ చూపిస్తుంది. వాళ్ళకి ఒక నా మీద ఇంకా మేబీ దే విల్ హ్యావ్ మోర్ హోప్ ఆర్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ మీ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. అంటే రియల్లీ ఇట్ ఈస్ టఫ్. అంటే ఇప్పుడు మనకి నచ్చినట్టుగా మనం ఉండటం, మనకి నచ్చిన పని మనం చేయటం, అంటే అందరికీ మనం చేసే రోల్సే కనపడుతుంది, దాని వెనకాల ఉన్న జర్నీ, ఆ థర్న్స్ జర్నీ అంతా కనపడదు. అవును. సో ఫర్ దట్ లైక్ వీ రియలీ రెస్పెక్ట్ అండ్ వీ లైక్ టేక్ ఇట్ యాజ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మన కన్నడలో కూడా మీరు ఒక మూవీ డైరెక్టర్గా కూడా చేశారన్నట్టుగా విన్నాము. సో ఏంటి అంటే యాక్టర్, డైరెక్టర్, సింగర్, మల్టిపుల్ షేడ్స్ కనిపెడుతున్నాయి. ఎస్, ద వేకెంట్ హౌస్ అని ఆ సినిమాలో నేను 9 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేశాను. ఓ ఏంటవి? సో స్క్రిప్ట్, డైలాగ్స్, డైరెక్షన్, లిరిక్స్, సింగింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇది మ్యూజిక్ డైరెక్షన్ ఆల్సో ఫర్ ద సాంగ్స్, అండ్ యాక్టర్, ఎస్, అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ చేశాను, ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేశాను. ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అది జస్ట్ చేస్తూ అది నేను గొప్పగా చేయాలని అలా కాదు, మన హోమ్ ప్రొడక్షన్, మా మదర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇంతకీ ముందు కొంకణి సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేశాము. ఈసారి కన్నడ కొంకణి బైలింగ్వల్ లాగా చేద్దామని, అప్పుడు ఆఫ్టర్ సెకండ్ లాక్డౌన్ ఊరికి ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాము. సో కథ నేనే రాస్తున్నాను, లాక్డౌన్ టైంలో రాసుకున్నాను. దాని తర్వాత డైరెక్షన్ వేరే ఎవరికి ఇద్దామంటే ఎవరో కన్సీవ్ చేసిన స్టోరీని ఇంకొకరికి అర్థం చేయించి వాళ్ళ దాన్ని ఫీల్ అయ్యి, అది చాలా లాంగ్ ప్రాసెస్. అండ్ ప్రతి డైరెక్టర్కి వాళ్ళదే ఒక ఆల్రెడీ అనుకున్న స్టోరీ ఉంటుంది. సో ఇంకొకరి స్టోరీని వాళ్ళ ఓన్గా చేయలేరు. సో అది కొందరికి సో దే హ్యావ్ దట్. సో దే లైక్ ఓకే వీ కెన్ డూ, బట్ ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, ఆల్ దీస్ థింగ్స్. తర్వాత మమ్మీ అన్నారు, నీకు ధైర్యంగా ఉంటే, నీకు చేయాలని ఉంటే చెయ్యి, కొన్ని రోజులు చేసేటప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు మన రమేష్కి చెప్పినట్టే. సో ఓకే అని చెప్పి స్టార్ట్ చేసాము. ఇంకా అలా ఒకటొకటి, అంటే వన్ స్టెప్ బై స్టెప్, ఎవరితో అడగకుండా చూద్దాం, ఇది నాకు అవుతుందా చూద్దాం అన్నట్టు చేసాము. అంటిల్ ఫస్ట్ కాపీ వచ్చేటప్పుడు కూడా ఎవరికి చెప్పొద్దు, ఫస్ట్ కాపీ చూశాక బాగుంటేనే ముందుకెళ్దాం, లేకపోతే మర్చిపోదాం, ఈ సినిమా ఉందనేది మర్చిపోదాం అనుకున్నాం. బట్ ఫస్ట్ కాపీ చూసేసరికి అందరికీ చాలా నచ్చింది. లేదు, ఒక అమ్మాయిగా డైరెక్టర్గా ఇలాంటి సబ్జెక్ట్ పిక్ చేస్తుంది అనుకోలేదు అని నా ఫ్రెండ్ డైరెక్టర్స్ వేరే వాళ్ళందరూ, సబ్జెక్ట్ చాలా బాగుంది ఆ సబ్జెక్ట్ కూడా. సో లేదు ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే అన్నారు. సో సరే అయితే చూద్దాం. అండ్ స్టూడియోలోనే వేరే ప్రాజెక్ట్స్కి పని చేసే వాళ్ళు వచ్చి, మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ ఎవరిది, నాకు నంబర్ ఇస్తారా అంటే, నేనే ఓకే, యాక్ట్రెస్ బాగున్నారు, యాక్ట్రెస్ ది నెంబర్, డైరెక్టర్ ఎవరు? డైరెక్షన్ కి కూడా నాకు ఆఫర్ ఉంది యాక్చువల్లీ. ఇంకో సినిమా ఒక మంచి పెద్ద బ్యానరే కన్నడలో. సో ఇమీడియట్లీ సెకండ్ డే మూవీ చూసి నాకు సండే దే ఆర్ కాలింగ్ మీ, లైక్ వై, లైక్ నెక్స్ట్ సినిమా మనం ప్రొడ్యూస్ చేస్తే మీ డైరెక్షన్లో చేయాలని ఉంది, మీ నెక్స్ట్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే వచ్చి డిస్కస్ చేయండి అన్నారు. దెన్ వాజ్ లైక్ ఓ, అంటే డైరెక్టర్గా కూడా ఓకే పర్లేదు అయితే, నేను నాట్ సో బ్యాడ్ అనుకున్నా. బట్ ఇట్ వాస్ అ గ్రేట్ థింగ్. ఐ థింక్ ఇండస్ట్రీ కానీ, ఆడియన్స్, మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. నేను తెలుగు ఇప్పుడు వెరీ గుడ్ రెస్పాన్స్, వెరీ గుడ్ రివ్యూస్, విచ్ ఐ డిడ్ నాట్, నాకు నర్వస్, ఐ వాజ్ లైక్ ఐ డోంట్ నో, ట్రోల్ చేయొచ్చు, ఏం డబ్బా సినిమా, దీన్ని ఎందుకు తీసింది, ఎందుకు కావాలి అన్నట్టు కూడా చెప్పొచ్చు కదా. బట్ మీడియా అండ్ ఇండస్ట్రీ పీపుల్ చాలా అప్రిషియేట్ చేశారు, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తెలుగులో ఎందుకు తీయలేదని కూడా చాలా మంది అడిగారు. అంటే ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. సో ఇప్పుడు చూడబోతున్నాం తెలుగులో అది. డెఫినెట్లీ ఇప్పుడు ఆ ఆఫర్ ఉంది. ఇంతకు ముందు అదే నేను చేసేటప్పుడు నేను పెద్ద అని ఆలోచించలేదు, చిన్న అని స్టార్ట్ చేశాను. బట్ బాగుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు ఓటీటీలో మాట్లాడుతున్నారు, తెలుగు రిలీజ్ గురించి అడుగుతున్నారు. సో మేబీ తెలుగులో కూడా ఆ సినిమా ఈ సంవత్సరం రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్టర్గా ఉండటం వేరు, ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళటము అంబ్రెల్లాస్, బట్ డైరెక్టర్ అంటే కంప్లీట్గా మనం ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి, సన్, ఎండ, సన్మాన్స్, అన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా అనిపించదు, అంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించాలి ఒక యాక్ట్రెస్గా, నాకు గ్లామర్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మనం డైరెక్టర్గా వెళ్తామో డిఫరెంట్, అది కంప్లీట్గా రోల్ రివర్స్ అయిపోతుంది. అన్నీ చూసుకోవాలి, ఎండలోకి వెళ్ళాలి, అటు ఇటు అది చేస్తాం. సో హౌ డు యూ ఓవర్కమ్ దట్ ఛాలెంజెస్?
చాలా ఛానల్స్ ఉంటాయి definitely. ఎస్ డెఫినెట్లీ సి దట్ ఈస్ వన్ ఐ పుట్ ఆన్ వెయిట్ యాక్చువల్లీ నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యా హెయిర్ పిచ్చి అందరు కనపడవు ఇవన్నీ Huh? చూసే వాళ్ళందరూ ఏంటంటే ఏంటి వేస్తే ఇంత ఎలా అయిపోయింది అంటారే కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇన్ని చేస్తున్నట్టు ఎవరికి కూడా తెలియదు అది మెయిన్ ఏమవుతుందంటే షూటింగ్ అయినా పర్లేదు స్టూడియోలో కూర్చుని ఆ 9 డిపార్ట్మెంట్స్ అన్నానే ఆర్ఆర్కి కూర్చోవాలి కదా, ఎడిటింగ్కి కూర్చోవాలి, ఆ చీకట్లో ఏసీలో. నేను స్టూడియోలో పనిచేసే వాళ్ళందరికీ అందరూ బయట వాళ్ళు చూసేటప్పుడు ఏమనుకుంటారు, గడ్డం తీయరు, పిచ్చి పిచ్చిగా డ్రెస్ వేసుకుంటారు, లావులాగా ఉంటారు, టీ తాగుతారు, ఏమేమో అంటారు. రాజమౌళి గారిని చూస్తే ఒక సినిమా అయిపోయాక ఆయన కనపడదు ఋషిలాగా. స్టూడియోలో కూర్చోడం ఉంది కదా, అది ఒక టార్చర్. బిగ్ బాస్ అంటారు 3 months కూర్చోడం అంటారు, అది ఏమీ కాదు. ఇక్కడ మీరు స్టూడియోలో ఉండండి, ఒకే టెంపరేచర్, అది ఏసీ ఆఫ్ చేయడం, ఏసీ పెట్టడం మన ఆనందం కోసం కాదు, మషిన్లు హీట్ అయిపోతాయని. కరెక్ట్. సో అది మనకు ఒక్కొక్కసారి వద్దని చెప్పినా ఏసీ ఆన్ పెట్టాల్సి వస్తుంది. ఎన్ని టీలు తాగుతామనేది తెలియట్లేదు, టీల మీద టీ తాగుతూనే ఉన్నాము. టైం మార్నింగ్ ఈవినింగ్ మొత్తం చీకటే కాబట్టి డే అండ్ నైట్ తెలియట్లేదు. సో ఈ టెక్నీషియన్స్, పోస్ట్ ప్రొడక్షన్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు చూడండి, దట్ ఈస్ అ వెరీ టఫ్ జాబ్. నడుచుకుంటూ ఎండలో పనిచేయడమైనా పర్లేదు కానీ ఈ చీకట్లో కూర్చొని ఏసీలో కూర్చొని డేస్ అండ్ నైట్ వర్క్ చేస్తారు కదా, ఇట్ ఇస్ అ వెరీ టఫ్ జాబ్. అండ్ వెన్ ఐ డిడ్ దట్ జాబ్, ఆ స్టూడియోలో ఫస్ట్ టైం ఒక అమ్మాయి వచ్చిందనమాట ఈ విఎఫ్ఎక్స్కి అవన్నీ వచ్చేటప్పుడు. నేను ఫొటోస్ తీసేదాన్ని మా మమ్మీకి పంపించడానికి, అన్ని మేల్ చెప్పలు, ఓన్లీ ఒక ఫీమేల్ చెప్పలు, బికాస్ దట్ ఈస్ అ మ్యాన్స్ టెరిటరీ. ఓన్లీ మెన్. ఒక వాష్రూమ్కి వెళ్తే కూడా ఒక్క వాష్రూమే. అందుకంటే అమ్మాయిలు రారు కదా స్టూడియోకి, అది కూడా హీరోయిన్ ఎప్పుడు రాదు ఇలాంటి స్టూడియోస్కి. డబ్బింగ్ వరకు వస్తారు కానీ ఈ బ్యాక్ ఎండ్ స్టూడియోస్కి ఎవ్వరు రారు. మీరేంటి అంటే హీరోయిన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. లైక్ ఇప్పుడు నేను హీరోయిన్ కాదు, కో టెక్నీషియన్. సో నేను మీతో పని చేయడానికి వచ్చాను. నాకు 5.1 చేయించడం తెలీదు. ఐ హావ్ హర్డ్ మ్యూజిక్, నాకు తెలుసు, ఐఎమ్ అ మ్యూజిషియన్, బట్ స్టూడియో వర్క్ ఇస్ డిఫరెంట్. సినిమా కోసం మ్యూజిక్ చేయడం ఇస్ డిఫరెంట్. అది వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. ఎన్నో మంత్స్, ఎన్నో రోజులు నేను ఆ స్టూడియోలోనే వాళ్ళతోనే ఉండేదాన్ని. సో ఐ హ్యావ్ లవ్డ్ సినిమా యాజ్ అ సినిమా. అంటే ఫర్ మీ, నేను హీరోయిన్ అంటే ఇక్కడ, హీరో ఇక్కడ, దానిపైన ప్రొడ్యూసర్ అలా అనుకోను. ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ కో వర్కర్స్, వీఆర్ ఆల్ కో టెక్నీషియన్స్. ప్రొడ్యూసర్ గారికి సినిమా తీయాలని ఉంటే, డైరెక్టర్ గారి దగ్గర కథ ఉంటే, హీరో హీరోయిన్ దానికి కాస్టింగ్ డైరెక్టర్ తీసుకొస్తే, సో అందరూ కలిపి వాళ్ళ పనిలో వాళ్ళు నీట్గా చేస్తే, అన్నీ నీట్గా చేసి లాస్ట్కి ఒక్క లైట్ మ్యాన్ గారు, మీరు ఒక్కొక్కసారి మొన్న నేను హీరో గారు ఒక కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నాం. అది ఒక రూరల్ ఏరియా అవుతుంది, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న సినిమా. అది షూటింగ్ చేస్తూ ఫుల్ టైర్డ్ కదా, అయ్యో ఎంతసేపు వెయిటింగ్, ఎంతసేపు స్టాండింగ్ అనుకుంటున్నాం మనము. టైర్డ్ అయిపోయింది. ఒక 1 hour అలా లైటింగ్ కోసం సడన్లీ వి గాట్ ఫ్రస్ట్రేటెడ్. చాలాసేపు కదా అని ఇలా తిరిగి, దేనికోసం ఇంత వెయిటింగ్ అంటే, ఇలా చూస్తే మనం ఓపెన్ ఏరియాలో ఉన్నామన్నమాట. అక్కడ లేక్ ఉంది, ఇక్కడ కూర్చున్నాము, మనకి బ్యాక్ నుంచి లైట్ రావాలి. ఆ లైట్ ఒక విల్లా ఉంది, విల్లాది ఇది ఇలా పీక్ టాప్ ఉంది, ఆ టాప్ పైన నిలబడి లైట్ వేయాలి ఒకరు. మనం ఇక్కడ ఇంతసేపు జస్ట్ ప్లేన్ ఈక్వల్ ఉన్న ల్యాండ్ మీద నిల్చుని మాట్లాడడానికి సూసు అంటున్నాము, టైర్డ్ ఇంతసేపు అంటున్నాము. ఆ మనిషి అక్కడ సర్కస్ చేస్తూ ఎలాగో ఒక్క కాలు మీద ఉన్నాడు, చప్పలు లేక నిలబడి ఉన్నాడు, స్లిప్ అయిపోతుందని చెప్పి ఒక లైట్ ఇలా పట్టుకుని, దానికి రిఫ్లెక్టర్ పట్టుకుని, ఏదో సర్కస్ నుంచి అంతసేపు నుంచి ఇలా ఒక డిస్కంఫర్ట్ పొజిషన్లో ఆయన అక్కడ ఉన్నారు. సో రిస్క్. ఎవరు బాగా కనిపించాలని? మనం బాగా కనిపించాలని. మన సినిమా ఆర్టిస్ట్ కనిపించాలి, ఆర్టిస్ట్ ఫేస్ మీద లైట్ వస్తుందా, అతని ఫుల్ ఫోకస్ మన ఫేస్ మీద లైట్ వస్తుందా అనేది. అండ్ నాకు నా ఫేసే కెమెరా మీద వచ్చి కూడా నిలబడడానికి టైర్డ్నెస్. నేను సడన్లీ వెన్ ఐ సీ సమ్వన్ లైక్ దాట్, ఐ ఫీల్ వాట్ am I doing? నేను ఇంకా ఎంతో చేయొచ్చు కదా. వాళ్ళకు వచ్చే పేమెంట్కి, వాళ్ళు పడే కష్టాలకి వాళ్ళే అంత చేస్తే, వాళ్ళు కనపడరు కూడా. లాస్ట్కి సినిమా అయ్యేటప్పుడు టర్రని పేర్లు పోతాయి, వాళ్ళ పేర్లు కూడా స్లోగా పెట్టరు. లైట్ మ్యాన్ ఇన్ని మంది ఉండే, వీళ్ళు ఇది వర్క్ చేశారు, ప్రొడక్షన్ వాళ్ళు అనేది ఫాస్ట్ పేర్లు పోతాయి. మంది ఓపెనింగ్లోనే టకా అని 1 second అంత హైలైట్స్ ఇస్తారు, ఇప్పుడు ఇంత ప్రమోషన్స్ చేస్తాము. కానీ సినిమా వెనక ఎంతమంది వర్క్ చేస్తున్నారు. వెన్ ఐ సీ దెమ్ ఐ ఫీల్, అరే there is so much that I can do, and there is so much more kind that I can be. So that is what I get inspired from this technician. So I never see one is more, one is less. No, each of them, ప్రతి ఒక్కరు వాళ్ళ వర్క్ అంతే డెడికేషన్, ప్రేమతో చేస్తేనే ఒక సినిమా మీద ఆశీర్వాదాలు ఉంటాయి, ఆ సినిమా పైకి వెళ్తుంది. సో అందరి బ్లెస్సింగ్స్తో సినిమా ఒకటి పూర్తి అవుతుంది. సో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ డైరెక్షన్ ఆల్సో, నేను అంటున్నాను కదా, నేను ఎప్పుడు హీరోయిన్ మనం యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకునేటప్పుడు కూడా ఎప్పుడు యాక్టర్ అనే పదం మాత్రమే. నేను వెళ్ళిన స్కూల్ పేరు కూడా యాక్టర్ ప్రిపేర్స్. సో అంటుండే ఎందుకు యాక్టర్ ప్రిపేర్స్, ఎందుకు యాక్ట్రెస్ ప్రిపేర్స్ అని రాయలేదు అని. ఎందుకంటే యాక్చువల్లీ సినిమా మేకింగ్లో యాక్టర్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఎలా డైరెక్షన్లో అమ్మాయి డైరెక్టర్ అయితే డైరెక్టర్స్ అన్నారు కదా, ప్రొడ్యూసర్ అమ్మాయి అయితే ప్రొడ్యూసర్స్ అన్నారు కదా. సేమ్ వే యాక్టర్ కూడా యాక్టర్.
Okay. యాక్ట్రెస్ అనే వర్డ్ యాక్చువల్లీ Nice. డిక్షనరీలో లేదు. ఇది మన ఇండియన్ ఇండస్ట్రీలో ఎలా అయిపోయిందంటే అమ్మాయిల కోసం లింగ్విస్టిక్ గా కాకుండా బయాస్డ్ గా ఉండకుండా యాక్చువల్లీ దెర్ ఇస్ నో బయాస్. ఎందుకంటే మనం డ్రామా సినిమా ఇస్ ద మదర్ ఆఫ్ సినిమా ఇస్ డ్రామా. కరెక్ట్. ఇన్ డ్రామా ఒక 80s 90s దాకా డ్రామాస్ లో అమ్మాయిల వేషాలు కూడా అబ్బాయిలే చేసేవారు. బికాస్ ఇట్ ఈస్ యాక్టర్. అమ్మాయిల వేషాలు అమ్మాయిలే చేయాలని కూడా లేదు డ్రామాలో యాక్చువల్లీ. సో ఒక హీరోయిన్ అనేది అమ్మాయి అవ్వాలని లేదు, హీరో అనేది అబ్బాయి అవ్వాలని లేదు, ఒక యాక్టర్ ఉంటే చాలు. సో అట్ ద సేమ్ టైం యాక్టర్ అమ్మాయి అంటారు చూడండి, అమ్మాయి ఫీమేల్ యాక్టర్ అనేది కూడా అందంగానే ఉండాలని కూడా లేదు, ఇలాగే ఉండాలని కూడా లేదు. ఆ కథని బట్టి ఆ కథలో నాయకి ఎలా ఉండాలి అలా ఉంటే చాలు. ఇఫ్ ద స్టోరీ ఈజ్ అబౌట్ వన్ ఓవర్ సైజ్డ్ ఎక్స్ట్రా లార్జ్ పర్సన్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఒక 100+ వెయిట్ ఉన్న అబ్బాయే హీరో అయితే ఆయనే హీరో. ఇప్పుడు మనం విక్రమ్ సినిమా చూసాము. విక్రమ్లో మన విజయ్ సేతుపతి గారు ఉన్నారు, ఆయన హీరోనే. ఆయన ఎలా కనిపిస్తున్నారు చూడండి, ఆ క్యారెక్టర్ హీరో అతను. ఫహద్ ఫాజిల్ గారు ఉన్నారు, హీఈస్ అ హీరో. సో యూ కెనాట్ డిఫైన్ దట్ అ హీరో హ్యాస్ టు బీ సో టాల్, సో బ్రాడ్, దిస్ కలర్. సేమ్ వే యూ కెనాట్ డిఫైన్ దట్ అ హీరోయిన్ ఆల్సో హ్యాస్ టు బీ. మీరు చెప్తుంటే ఇందాక మనకి గోపిచంద్ గారు ఇప్పుడు 8వ భీమాలో రాబోతున్నారు. ఈ భీమాతో అంటే జేమ్లో కూడా తను నేను విలన్ కాదు హీరో అనుకునే పర్ఫామ్ చేశారు. సో మనకి ఆ కైండ్ ఆఫ్ అది కనిపించింది. సో వాట్ ఎవర్ యూ బిలీవ్, విలన్ ని ఇండియన్ ఏమంటారు, నాయక, నాయకనే. అవును. సో నోబడీ ఈజ్ లెస్ యాక్చువల్లీ. వాళ్ళ రోల్స్ అది. హీరో ఈజ్ ప్లేయింగ్ అ పాజిటివ్ పర్సన్, నెగటివ్ పర్సన్, అలా అంతే. యాక్టర్స్ ఇన్ లీడ్ రోల్స్ అంతే, కానీ ఇది హీరో హీరోయిన్ నేను అందంగానే కనిపించాలి. సో నెవర్ హ్యావ్ ఐ ఆల్వేస్ థాట్ దట్ నేను అందం అంటే ఏంటి, అందం ఇస్ రెలవెంట్. మీకు నేను పర్సనల్గా నా పరిచయం ఉంటే నేను ఎలా అని మీకు అర్థమయ్యేసరికి నేను ఎలా ఉన్నా మీకు నా నేచర్ ఇష్టం అవుతే నేను అందంగా కనిపిస్తాను. రైట్. నేను ఎంత అందంగా ఉన్నా నా పొగరు, నా నేచర్, నా జెలసీ, నా యాటిట్యూడ్ బాగాలేకపోతే నేను మీకు అందంగా కనిపించను. ట్రూ, క్యారెక్టర్ ఇస్ ద రియల్ ఆర్నమెంట్. ఎస్. ఇప్పుడు మనం చూస్తే అవును. So I've never even when it comes to making the film or during direction or in my whole life, నేను ఎప్పుడు కూడా ఎక్కువ నా అందం మీద, నా లుక్స్ మీద ఆర్ ఇంకొకరి లుక్స్ మీద ఇంకొకరిని జడ్జ్ చేయను. నా గురించి కూడా నేను ఎక్కువ పట్టించుకున్నాను. దిస్ ఇస్ జస్ట్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ మై క్యారెక్టర్. ఇప్పుడు ఒక గిఫ్ట్ వస్తుంది, ఒక డైమండ్ బాక్స్ ఉంటుంది, ఒక గోల్డ్ బాక్స్ ఉంటుంది. మనం వెళ్ళి ఎంతసేపు గోల్డ్ క్వాలిటీ ఎంత ఉంది అవన్నీ చూస్తాము. లాస్ట్కి ఒక బాక్స్లో ప్లాస్టిక్లో తీసుకొస్తాం. ఇప్పుడు గోల్డ్ ప్లాస్టిక్లో ఉంది కాబట్టి గోల్డ్ వాల్యూ తగ్గుతుందా? లేదు. సో అదే ఒక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎంత మంచి వెల్వెట్ బాక్స్లో వేసినా అది వెల్వెట్ బాక్స్ వల్ల అది జ్యువెలరీ ప్రైస్ ఎక్కువ అవుతుందా? సో ఐ డోంట్ బాదర్ మచ్ అబౌట్ దేని వాల్యూ అంతే. ఎక్కడున్నా కానీ దాని వాల్యూ దానికి ఖచ్చితంగా ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్ మ్యామ్. అంటే ఇప్పుడు దాకా అంటే రాకముందు వరకు ఒక ఇంటెన్షన్ ఉండే, బట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ స్పీకింగ్ టు ఇట్ వాజ్ లైక్ ఇన్ టోటలీ డిఫరెంట్. అంటే మల్టిపుల్ రోల్స్ ప్లే చేయటం, వాటిని క్యారీ చేయటం రెస్పాన్సిబుల్గా ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అండ్ ఇవి చేస్తున్నప్పుడు కూడా మనకు పర్సనల్గా ఛాలెంజెస్ అనేది ఉంటుంది. మనం అంటే ప్రొఫెషనల్గా బాగానే వెళ్తున్నాము, సో మల్టిపుల్ టాస్క్ అనేది చేస్తున్నాము, బట్ పర్సనల్గా ఏదైనా ఎప్పుడైనా ల్యాకింగ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్న అదర్స్ ఇలా ఎప్పుడైతే కంపేర్ చేస్తాం అప్పుడే వస్తుంది. సో అప్పుడు ఏదైనా పర్సనల్గా ఏదైనా అనిపిస్తుందా మేము ఎప్పుడైనా అంటే బిజీగా ఉంటుంది దీంట్లో? నో, యాక్చువల్లీ నాకు బిజీగా ఉండటమే హ్యాపీనెస్ అనిపిస్తుంది. పర్సనల్ లైఫ్గా నాట్ రియలీ. సి ఏమవుతుంది తెలుసా, ఐ లైక్ ఐ సెడ్ ఇట్స్ అన్ని డైమెన్షన్ కలిపి ఒక క్యారెక్టర్ కదా. కరెక్ట్. సో ఫర్ మీ దిస్ ఈస్ హూ ఐ యామ్. అంటే నేను యాక్టర్ అనేది ఎస్తర్ నుంచి దూరం ఇంకో పర్సన్ కాదు, నేను ఇది ఆఫీస్ కాదు. అంటే నేను ఇంటి నుంచి రెడీ అయిపోయి వెళ్తే యాక్టర్ అలా కాదు. అది నా లైఫ్లో పార్ట్. నేను సినిమా కెమెరా లేకపోయినా నేను ఇంతే మాట్లాడతాను. నాతో కలిసి వర్క్ చేసిన వాళ్ళకి తెలుసు. నేను ఎక్కువ మాటలు, నేను నా నేచర్ ఇలాగే ఉంటుంది. నేను సింగ్ చేస్తూ ఉంటాను. ఎవరు నాకు సింగ్ చేయమని అడగాల అవసరం లేదు, నాకు ఇష్టం. సో ఇది నేను ఇప్పుడు సినిమాను పిలిచి కెమెరా ఆన్ చేసి చెయ్యంటే చేస్తున్నాను అంతే, కానీ ఇది చేయకపోయినా నేను ఇంతే. దిస్ ఇస్ హూ ఐ యామ్. సో నాకు అలాంటి పెద్ద డిఫరెన్స్ రావట్లేదు. బికాస్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ మై ప్రొఫెషన్, ఇది నా జాబ్ అన్నట్టు నేను లేను కాబట్టి నాకు అది అనిపించదు. ఇన్ మై లైఫ్ సిట్టింగ్ ఐడల్ ఆర్ ఆ పర్సనల్ లైఫ్ అనేది ఇప్పుడు నా పేరెంట్సే. ఇప్పుడు అదర్ పర్సనల్ ఫర్ మీ రైట్ నౌ మై పర్సనల్ లైఫ్ ఇస్ మై పేరెంట్స్. ఈవెన్ ఫర్ మై పేరెంట్స్ నేను ఎక్కువసేపు ఫ్రీగా ఉంటే కూడా లేదా చాలా బిజీగా ఉంటే కూడా నేను ఇచ్చేది అనేది ఏముంది చూడండి, దాట్ ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్. ఓకే. యాజ్ లాంగ్ అది కట్ అయ్యి ఇంకొకటి ఇచ్చేంతది నేను తీసుకోను. ఇప్పుడు నాట్ ఓన్లీ మై పేరెంట్స్, ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో నాకు ఒక పిల్లి ఉంది, 4 కుక్కలు ఉన్నారు. ఫర్ మీ ఇప్పుడు మీకు చెప్పడానికి పిల్లి కుక్క అంటున్నాను, బట్ ఇన్ మై హార్ట్ దే ఆర్ మై కిడ్స్. ఐ ఆల్వేస్ వాళ్ళకందరికీ నేను మమ్మీ అని ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్ ఆల్సో. అంటే మీ పరంగా అంటే అకార్డింగ్ టు వాట్ ఈస్ లవ్ అని అడగబోతున్నాను.
ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో బయట చెప్పడానికి జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నా పిల్లలు అనేసరికి ఒకరు నాకు అడిగారు, మీకు పిల్లలు ఉన్నారా? నా పిల్లలు అంటే వీళ్ళు. సో ఈ 5 people ఆర్ మై పిల్లలు. అంటే ఎస్తర్కి ఇప్పుడు 5 పిల్లలు. ఆ పిల్లలు. ఓకే. సో నాకు లేకపోయినా రియల్ లైఫ్ లో కూడా ఎప్పుడు నాకు మీకు ఎన్ని పిల్లలు చిన్నప్పటి నుంచి చూసే నేను ఒక్క ఆమెనే, నాకు బ్రదర్స్ సిస్టర్స్ లేరు. సో నేను చెప్పేదాన్ని నాకు ఒక 5-6 పిల్లలు ఉండాలి అని చెప్పి, అవునా నీకు అసలు తెలుసా ఎంత ఇరిటేషన్ అది, ఎంత బాధ్యత అది, అవన్నీ చెప్తున్నారు. అది ఎవరికి ఇష్టం వాళ్ళకి కదా, నాకు ఇష్టం అంటే నాకు ఇష్టం, నేను చూసుకుంటాను. సో పెట్స్ తీసుకొచ్చేటప్పుడు కూడా మా మమ్మీ, నీ ప్రొఫెషన్కి ఇన్ని పెట్స్ అవసరమా, కావాలని తీసుకొస్తావు తర్వాత మన మీద వేసి వెళ్ళిపోతావు అది ఇది అని చెప్పి, నేను లేదు, నేను ఎంత బిజీ అయినా నా బాధ్యతలు నేను చేసుకుంటాను అని మాట ఇచ్చి ఒక్కొక్కరు నేను తీసుకొచ్చి ఇప్పుడు అంతమంది ఉన్నారు. సో మేము ఇంకోటి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు విజయ్ సేతుపతి గారితో వచ్చింది. అంటే హీ సో సింపుల్, అంటే ఎలా స్క్రీన్ మీద ఉన్నా కానీ బయట కూడా ఇష్టమైన ఫుడ్ తింటూ నచ్చినట్టు ఉంటూ ఉన్నారు. అంటే రీసెంట్గా ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ చూస్తుంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఒక న్యూస్ అనేది హల్చల్ చేస్తుంది. అంటే దొంగగా మారిన హీరోయిన్ అని చెప్పేసి, అవకాశాలు తక్కువైనని చెప్పేసి ఒక హీరోయిన్, ప్రముఖ హీరోయిన్, అంటే ఒక 2-3 మూవీస్లో చేసిన హీరోయిన్ ఆఫర్స్ లేకపోవడం వల్ల దొంగగా మారి చాలా ఇది జరిగినాయి అండి, కేసెస్ అయింది అంతా కూడా ఇప్పుడు మొత్తం అన్ని న్యూస్లో కూడా ఇది అవుతుంది. ఇది అంటే ఆఫర్స్ అని ఉన్నప్పుడు ఒక లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడుతుంటాను. సో ఒక్కసారిగా ఆఫర్స్ అనేది పడిపోయిన తర్వాత అంటే వీటిని అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎందుకంటే మీరు ఇందాక మాట్లాడిన క్యారెక్టర్ ఇస్ ద రియల్ ఆర్నమెంట్. సో అది మీకు అంటే ఎలా అనిపిస్తుంది? అంటే హౌ డూ యూ లుక్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వెన్ యూ హార్ట్? ఐ రియలీ నాట్ జస్ట్ దిస్, ఈ కేసు నాకు తెలియదు, మీరు ఇప్పుడు చెప్పేటప్పుడు నాకు తెలిసిందంతే. బట్ జనరలీ వెన్ ఐ సీ ఇండస్ట్రీ ఆల్సో, మీరు చెప్పింది ఒక పాయింట్ కరెక్ట్. అంటే ఒక్క సినిమా చేయగానే అందరూ ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే, ఓకే హీరోయిన్ అయిపోయారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా హీరోయిన్ అయిపోయింది కదా, వాళ్ళు ఏమనుకుంటారు ఒకే సినిమాకి ఆడి రావాలి, BMW రావాలి, గోల్డ్ రావాలి. అలా పీపుల్ హూ వర్క్ ఇన్ ది ఇండస్ట్రీ వీనో, అంటే మంచి రైట్ వేలో మిగతాది నాకు తెలియదు. రైట్ వేలో నిజంగా ఒక తెలియని మనిషి ఫస్ట్ వచ్చి ఒక సినిమా చేయాలంటే, ఒక గుర్తింపు రావాలంటే ఫస్ట్కి అవన్నీ అన్నీ రావు. సో 2-3 సినిమాలకి కూడా రావు. ఇప్పుడు నిజంగా మమ్మల్ని చూడండి, నా లైఫ్ చూడండి, నేను ఎప్పుడూ చూస్తుంటాను 1-2 సినిమాలకి మర్సిడీస్ ఎలా కొంటున్నారో నాకు తెలియదు. నిజంగా I have seen people on their 3rd film, 2nd film have bought Mercedes and Audis and all. I don't know how. And they don't come from any such backgrounds as well. సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడో నుంచి వస్తాయి. ఒక్కసారి రావచ్చు. ఇప్పుడు ఏది తప్పు పని కూడా చెప్తారు కదా, ఒక్క తప్పు పని ఒక్కసారి చేయొచ్చు. దాన్ని మెయింటైన్ చేయడానికి ఎన్ని చేయాల్సి వస్తాయి? then it is a circle. Entering is only in our hands, getting out is not in our hands. సో అలా ఏదో అనుకుని ఒక మబ్బులో అందరు చెప్తున్నారు కదా అని ఒక ఫ్లోలో ఫస్ట్కి వెళ్ళిపోవచ్చు, కానీ తర్వాత అక్కడ నుంచి బయట రావడం, అక్కడ నుంచి ఆ సర్కిల్ నుంచి బయట వెళ్ళి మళ్ళీ ఆ లైఫ్ని సర్దుకోవడం అనేది ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. అందుకే ఫస్ట్నే వెళ్ళేటప్పుడే ఆలోచించి వెళ్ళాలి, ఒక తప్పుదారిని చూస్ చేసేటప్పుడే ఆలోచించాలి, కానీ వెళ్ళాక ఓ లేదు నేను కంప్యూటర్లో ఫోన్లో ఉన్నట్టు బటన్ లైఫ్లో ఉండదు. అంటే మీ అభిమానులందరి కోసం ఒక లాస్ట్ క్వశ్చన్ మ్యామ్. సో ఈశ్వర్ గారిని మళ్ళీ మేము ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని, సో వాళ్ళ ఫ్యాన్స్ తరపు నుంచి క్వశ్చన్ మీకు ఎప్పుడు? నాకు తెలుసు ఫ్యాన్స్ తరపున, నా ఫ్యామిలీ తరపున అందరికీ ఉండే క్వశ్చనే అది. బట్ ఇట్స్ హాంటింగ్, మనకు అనిపిస్తుంది ఏమవుతుంది అంతా ఇంకా ఉంది కదా అని. సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం నాకు తెలియదండి. యాక్చువల్లీ ఆ సమాధానం ఐ థింక్ ఆ ఒక్క క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు. బికాస్ అది మన చేతిలో లేదు కాబట్టి. ఏదో టైం పోతుంది, నా ఫ్యామిలీ కూడా అదే అంటుంది, టైం పోతుంది కదా, ఇంకా లైఫ్ ఉంది కదా. నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఇవన్నీ థింగ్స్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక ఎస్ అని చెప్పడం ఇప్పుడు సినిమా కానీ, బట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఇలాంటి దానికి ఒక మంచి వ్యక్తి అనేది రావాలి. ఆ మనిషి ఎవరని నాకు చూడగానే నువ్వు అని అలా తెలుసుండదు కదా సినిమాలాగా. ఎస్, కనెక్ట్ అవ్వాలి, థింగ్స్ షుడ్ మూవ్ ఆన్. సో ఒక న్యాచురలీ ప్రాసెస్ అయిపోయి ఒక ఆర్గానిక్గా వెళ్ళి ఒక చోట అది రీచ్ అవ్వాలి, అప్పుడే పెళ్లి చేసుకోవచ్చు. సో టక్కమని ఇప్పుడే ఈ రోజే కలిసిన ఈ మంత్ ఎండ్ లోపు పెళ్లి చేసుకుంటానని చెప్పలేము. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ లాంగ్, మేబీ ఇట్స్ నాట్. మేబీ టక్కమని ఎవరు దొరికి ఇతనే కదా అని అనిపించి ఫాస్ట్గా కూడా అవ్వచ్చు. సో బట్ ఎప్పుడైనా డెఫినెట్లీ అందరికీ తెలిసిపోతుంది, నేను ఖచ్చితంగా చెప్తాను. నాకు కూడా అవ్వాలని ఉంది, అలా ఏం లేదు, నేను నాకు పెళ్ళి అంతే వద్దు అని ఏం లేదు. కానీ అన్నీ కలిసి వస్తే, అన్నీ బాగా కుదిరితే డెఫినెట్లీ అయినంత తొందరగా పెళ్లి చేసుకోవాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం. It was very really nice talking to you and learned so much about your personal life as well as a professional, and it is very inspiring, ma'am. Thank you. And we all wish you the best for this Maya movie and your future films as well. Thank you so much. Thank you and all the best, ma'am. Thank you. హాయ్ అండి, నేను మీ ఎస్తర్ని. సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ చెప్తున్నాను,
మీరు ఈ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో మీ కాంటాక్ట్స్తో షేర్ చేయండి, ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ సువర్ణ మీడియా.